ఎలాంటి హడావిడి లేకుండా అవి లేవు ఇవి లేవు అని చెప్పకుండా సింపుల్గా దొండకాయ పచ్చడి చేసుకుందామా అన్నంలోకి. దొండకాయ తినే విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయండి. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, మెటబాలిజాన్ని పెంచుతుంది. పిల్లలకి మతిమరుపు వస్తుందని కూడా పెట్టరండి. కానీ అలా ఏముండదు, హ్యాపీగా చేసి పెట్టండి, మీరు కూడా తినండి. ఇక్కడ నేను దొండకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి మీరు ఎక్కువ వేసుకోండి, నేనైతే కొంచెమే వేసాను. ఎందుకంటే మా ఇంట్లో కారం తక్కువ తింటారు. అన్నంలో తినే పచ్చడి కారం ఉంటేనే బాగుంటుందండి. నేనేమో కారం తింటాను, వాళ్ళేమో తక్కువ తింటారు. మీరు కారం తినే వాళ్ళైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దొండకాయలు ఇలా కట్ చేసుకుని అందులో వేసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న వెల్లుల్లి పొట్టు తీసేసి అందులో వేసుకోండి. పొట్టు తీసే వేయండి, పొట్టుతో వేయొద్దు. వెల్లుల్లి ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి, ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు ఇందులో వేసుకోవాలి. చింతపండు మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి చింతపండు ఎక్కువే పడుతుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ వేసేసుకోకండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. చింతపండు వేసిన తర్వాత కూల్ అయిన తర్వాత మీరు పచ్చడి మిక్సీ పెట్టేసుకోండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి పోసుకొని తినండి, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు.